నమస్కారం, నేను మీ చివిత. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెల్కపల్లి మండల కేంద్రంలోని రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు విచ్చేసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, విజయశ్రీ, డప్పుస్వామి, కృష్ణయ్య గౌడ్, లింగస్వామి, శ్రీమతి పద్మాలయ్య, అదేవిధంగా జిల్లా మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఎన్నో రంగాలలో నిష్ణాతులైనటువంటి కళామతనులందరికీ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల తరఫున ఎంతో ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. అదంతా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మహిళా మనులను ఊరికే మాటలతో కాకుండా చేతులతో మా సంఘం వాళ్ళను ఎంతో గౌరవించి సత్కరించింది. మహిళా మనులు కూడా ఈ కాలంలో వాళ్ళు భయపడకుండా ధైర్యంగా ఉండి ఒక సాగర ఇలమలాగా, ఒక తెలుగు తల్లిలాగా, ఒక సమ్మక్క సారమ్మలాగా ఎదిరించి ఈ సమాజంలో ఎవరు అడవచ్చు కూడా వాళ్ళందరికీ ధైర్యంగా నిలబడి వాళ్ళు ఈ రోజు నుంచి అయినా సరే వాళ్ళని రక్షించుకొని ఈ దేశంలో ఈ పేరు తేవాలని, వాళ్ళందరూ ధైర్యంగా బతకాలని, ఎప్పుడు కూడా మగవాళ్ళందరూ వాళ్ళకి అండదండగా ఉంటారని కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి తెలకపల్లి మండల జానపద కళాకార సంఘానికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి నమస్కారం. నా పేరు రాము, జిల్లా జానపద కళాకారుల సంఘం కోశాధికారిని. ఈరోజు తెలకపల్లి మండల కేంద్రంలో జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడున్న ఈ నేటి సమాజంలో మహిళా స్వేచ్ఛ ఎక్కడుందనేది నేను క్వశ్చన్ వేస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సమాన హక్కులు కల్పించి మగవారితో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లా నాలుగుమూలల నుంచి తెలకపల్లి మండల కేంద్రానికి ఇక్కడ యోగ బిల్డింగ్ దగ్గర చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా తెలకపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులను, అదేవిధంగా మండల కమిటీని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఈ స్టేజీలకే కాకుండా మహిళలో చైతన్యం కలిగించే విధంగా వారి హక్కుల గురించి వాళ్ళు ఖచ్చితంగా గడప దాటి మనం బయటకు వస్తే నేటి సమాజంలో బతకగలుగుతాం అనేది వాళ్ళకు ఒక భరోసా కల్పించే బాధ్యత మన అందరి మీద, మన కళాకారుల మీద ఉంటుందని నేను ప్రతి ఒక్కరికి పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత రిస్క్ తో తీసుకొని వచ్చి కలకుర్తి మీ యాడ్స్, మీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు మీ యాడ్స్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేస్తారని ప్రతి ఒక్కరికి పేరున మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో అద్భుతమైన ఇంటర్వ్యూలతో, నైపుణ్యం కలిగిన కళాకారుల చేత ప్రసంగాలతో మనల్నందరినీ అలరింపచేస్తున్న మీ టీవీ మనందరి టీవీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర తెలకపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు నిర్వహించిన మహిళా దినోత్సవంలో మేమందరం చాలా సంతోషంగా పాల్గొన్నాం. అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం తెలంగాణ జానపద కళాకారుల సంఘానికి. ఇలాగే మనమందరం ప్రతి సంవత్సరం ఈ ఉత్సవంలో పాల్గొందాం. ఆనందంగా, సంతోషంగా మరింత ముందుకెళ్దాం. మహిళ ఎందులోనూ తక్కువ కాదని ముందుకు దూసుకెళ్దాం. జై మీ టీవీ. థ్యాంక్ యూ మేడం. టీవీ మీ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ తెలకపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింపు చేసే విధంగా మీ న్యూస్ ఛానల్ వారు ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవ సందర్భంగా మేమంతా కూడా చాలా సగర్వంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందండి. మహిళ ఎందులోనూ తక్కువ కాదు అనే కాన్సెప్ట్ మీద ఈ రోజు ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా దినోత్సవం అనే రోజును ఏర్పాటు చేయడం. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కమిటీ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి మరి అధిరథ మహారథులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లాలోని వివిధ కళారూపాలకు సంబంధించిన కోలాటం టీం కానీ మరి వివిధ కళారూపాల వాళ్ళు పాల్గొనడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ముందుగా ప్రతి పనుల్లో ముందుకుండి ఈ యొక్క సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే దృక్పథంతో, మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో నిర్వహించడానికి మేమందరం కూడా ముందుగా ప్లాన్ చేసుకొని మంచిగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మీటీవీ వాళ్ళు మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు మీటీవీ వాళ్ళకు మరీ మా జానపద కళాకారుల సంఘం నార్కల్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో తెలకపల్లి మండల కమిటీ వారి నిర్వహించినటువంటి ఈ మహిళా దినోత్సవం కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా ఆడబిడ్డలు ఈరోజు ఈ సన్మానం చేసినటువంటి మండల కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని చెప్తున్నాం, కానీ ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇప్పటికీ వాళ్ళపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు అరికట్టే విధంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి. ఈ దాడులను అరికట్టాలంటే వాళ్ళు మనోధైర్యంగా నిలబడాలని మా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల వారికి ప్రతి క్షణం ప్రతి అడుగు తోడు ఉంటూ మేము మా వంతు సహకారం అందిస్తూ ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాం. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలకపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు అయినటువంటి రామకృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి భాస్కర్ గారు, అదేవిధంగా శంకర్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మేమందరం కూడా సహాయ సహకారాల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మీ టీవీ, మీ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా కార్యక్రమాన్ని మీ ఛానల్లో చూపించడం చాలా సంతోషం. మీ ఛానల్ కూడా ఇంకా అంచెలంచెలు ఎదగాలని, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలని మా తెలకపల్లి మండలంలో అనుకొని అది మహిళల గురించే, అంతర్జాతీయ మహిళ అనే ప్రోగ్రాం గురించే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఏం జరగాలన్నా ఏం కావాలన్నా మహిళ ఈ సృష్టికి ముఖ్యం. కాబట్టి మహిళా దినోత్సవం మా మండలంలో జరపాలని, మహిళలను గౌరవించుకోవాలని మహిళలందరినీ మా తెలకపల్లి మండలంలో ఒక 50-60 మందికి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మానానికి వచ్చిన జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారికి, ఈ జిల్లా కమిటీకి, మండల కమిటీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ టీవీ, మీ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం స్టేజీల మీదనే మహిళలను గౌరవించేది కాకుండా సమాజంలో ప్రతిరోజు మహిళలకు గౌరవం దక్కాలి. అప్పుడే నిజమైన గౌరవం వాళ్ళకు ఉంటుంది. సినిమా రంగాలలో కూడా మహిళలను తక్కువ చూపిస్తుంటారు. దయచేసి ప్రభుత్వం చర్య తీసుకొని సినిమా రంగాలలో వాళ్ళ పట్ల మంచిగా చూపిస్తూ ఉంటే బాగుంటుంది. అప్పుడే మహిళల గౌరవం పెరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం మేము మా సంఘం నుంచి. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి అంజయ్య మాట్లాడుతూ మహిళలు దేనిలో తక్కువ కాదని మహిళా ఉపాధ్యాయులకు శాల్వతో సత్కరించి మెమంటోస్ బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. త్వరలోని జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా ఉండేలా చూస్తామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్లను రేషన్ సైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మానవ అవశేషాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. నిన్న రాత్రి కేరళకు చెందిన డాక్స్ మట్టి లోపల అవి ఉన్నట్లు పరిగణించారు. దీంతో మట్టి తొలగింపు చేశారు. అక్కడ హ్యూమన్ స్కిన్ బయటపడింది. మరింత లోపలికి వెళ్లేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిఎం యాదయ్య తెలిపారు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు నాగర్ కర్నూల్ బస్టాండ్ నుంచి వెళ్తున్నట్లు తెలిపారు. కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటామన్నారు. బుకింగ్ కోసం పెద్దవారికి 3600, పిల్లలకు 2400 ఉంటుందన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.